Hello, welcome to Bindu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is chapter 1, Odd Man Out. There are number of types ఉంటాయి. First చూద్దాం. Based on formation, based on relation of two elements, based on method of writing, based on number of sides, based on different elements, based on real images, based on position, based on rotation. బేస్డ్ ఆఫ్ ఫార్మేషన్, దీంట్లో 4 ఫిగర్స్ ఉంటాయి. ఇది ఏ ఫార్మేషన్ ఉందో కనుక్కోవాలి. ఇవన్నీ స్ట్రైట్ లైన్ ఫార్మేషన్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ, కానీ ఇదొక్కటి కర్వ్ లైన్ లాగా ఉంది అంటే సర్కిల్. మిగతా 3 సేమ్ ఉన్నాయి, కానీ ఇదొక్కటి డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 4 ఫిగర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ సైడ్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఇవి కూడా 6 ఉన్నాయి. ఈ 3 ఫిగర్స్ 6 ఉన్నాయి, ఇది ఒక్కటి 7. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సెకండ్ వన్ ఈజ్ ఆప్షన్ 2. బేస్డ్ ఆన్ పొజిషన్. దీంట్లో ఇందాకేమో నెంబర్ ఆఫ్ సైడ్స్ చూస్తాం, ఇక్కడ వచ్చేసి పొజిషన్ చూడాలి. ఇక్కడ ఏముంది, ఈ షేడెడ్ పోర్షన్ ఒకటి, యారో, రెండు చూడాలి ఏ పొజిషన్లోనే. ఇది చూడండి, ఈ షేడెడ్ పొజిషన్ ఆపోజిట్ ఉంది యారో. ఇక్కడ కూడా అంతే, షేడెడ్ పొజిషన్కి ఆపోజిట్ ఉంది. ఇక్కడ వచ్చేసి రివర్స్ ఉంది, ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉంది. ఈ 3 సేమ్ ఉన్నాయి. ఈ ఆప్షన్ 3 మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇది దీనికి ఆపోజిట్లో ఉంది షేడెడ్కి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. బేస్డ్ ఆన్ రిలేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. దీంట్లో వచ్చేసి 4 ఫిగర్స్ ఉంటాయి. మనం ఇది కౌంట్ చేయాలి. ఫస్ట్ 4 ఇట్లో ఒక డిఫరెంట్ ఉంది, అది ఏంటిదో మనకు అది తెలియదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కౌంట్ చేద్దాం లోపల ఉన్న ఫిగర్స్. 1 2 3 4. లోపల ఎంత ఉంది, 4 ఉంది. బయట 1 2 3 4 5 6 ఉంది. ఇక్కడ 1 2 3 బయట 1 2 3 4 ఉంది. ఇక్కడ 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు ఏముంది దీంట్లో ఫిగర్ చూసి మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ 1 1 ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంది, అంటే 3 4 4 5 5 6. కానీ ఇక్కడ 2 నెంబర్స్ డిఫరెంట్గా వచ్చినాయి, 4 6. అంటే మనకు వచ్చేసి ఆప్షన్ 1 ఆన్సర్. అర్థమవుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఫస్ట్ ఇలా చూసినప్పుడు కౌంట్ చేసుకొని దాని తర్వాత ఏది డిఫరెంట్గా ఉందో చేయండి. దీనికి ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ టాపిక్ ఈస్ బేస్డ్ ఆన్ రొటేషన్. దీంట్లో మనం ఏ డైరెక్షన్ వెళ్తుందో చూస్తాం. ఇక్కడ ఏమో ఇచ్చాడు, క్లాక్ వైజ్ అన్నా లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అన్నా ఉన్నాడు. ఇక్కడ మనకి 4 ఫిగర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 4 ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, స్టార్ ఉంది, సర్కిల్ ఉంది, యారో అనేది క్లాక్ వైజ్, ఈ యారో క్లాక్ వైజ్ ఉంది. నెక్స్ట్ చూడండి, స్టార్ సర్కిల్, ఇది కూడా క్లాక్ వైజ్ వెళ్తుంది. ఇది కూడా స్టార్ అండ్ సర్కిల్, ఇది కూడా క్లాక్ వైజ్ వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్ సర్కిల్ సేమే ఉంది, కానీ యారో అనేది యాంటీ క్లాక్, అంటే ఇవన్నీ క్లాక్ వైజ్ వస్తున్నాయి, కానీ ఇదొకటి యాంటీ క్లాక్ వైజ్. అంటే ఈ 4 ఫిగర్స్లో మనకి 4th వన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ రైటింగ్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, CTZN. ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. 1 2 3 1 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 1 2 3, ఇక్కడ 3 ఉంది, 1 2 3 ఉంది. ఇలా మనకి ఇది 3 ఉంది, ఇది ఒక్కటి 2 ఉంది, అంటే డిఫరెంట్గా ఉంది. అంటే ఆప్షన్ ఈస్ 2. బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఎలిమెంట్స్. 4 ఫిగర్స్లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్లస్ ఇంటూస్ ఇచ్చారు ప్రతి ఒక్క ఇమేజ్లో.
ప్రతి ఒక్క ఇమేజ్లో ప్లస్ అండ్ ఇంటూ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ ప్లస్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఫిగర్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ప్లస్ ఉన్నాయి, 1 2 ఇంటూ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ చూడండి, 1 2 3 3 ప్లస్ ఉన్నాయి, 2 ఇంటూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి 1 2 3 3 ప్లస్ ఉన్నాయి, 2 ఇంటూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ 3 ఇంటూస్ ఉన్నాయి, 2 ప్లస్ ఉన్నాయి. అంటే ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఇక ప్లస్ ప్రతి దాంట్లో 3 ఉన్నాయి అండ్ ఇంటూస్ 2 ఉన్నాయి. కానీ ఈ ఒక్క ఫిగర్లో మాత్రం 3 ఇంటూస్ ఉన్నాయి, 2 ప్లస్ ఉన్నాయి. అంటే ఈ ఫోర్త్ వన్ ఈస్ డిఫరెంట్. అంటే ఆప్షన్ 4 ఈస్ ఆన్సర్. ఇవి వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ ఇమేజెస్. ఇది ఎవరైనా చెప్పగలుగుతారు, చూస్తే అర్థమవుతుంది. ఇది బుక్, పెన్, ఎరేజర్ అండ్ సైకిల్. ఈ 3 స్టేషనరీ ఐటమ్స్. ఇది ఒకటి వెహికల్. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ ఏంటిదో. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. టోటల్ 45 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి. 4 ఉన్నాయి, దీంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సర్కిల్ కౌంట్ చేద్దాం. 1 2 3 ఈ 3 ఉన్నాయి. ఇది 1 2 3 ఇది కూడా 3 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. దీంట్లో 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి అర్థం కాదు, ఇది 3 ఉన్నాయి, ఇది 4 ఉంది, ఇది 5 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లోపల ఏమేమని చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇవన్నీ షేప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ చూస్తే మీకు ఏం అనిపిస్తుంది? ఈ సర్కిల్స్ ఇక్కడ 3 3 4 5 ఉంది. లోపల చూస్తే ఇవి జామెట్రిక్ ఫిగర్స్లో ఉన్నాయి. ఇది ట్రయాంగిల్, సర్కిల్. ఇవి చూస్తే ఈ 3 జామెట్రిక్ ఫిగర్. ఇది మాత్రం కాదు, పొజిషన్ వేరే ఉంది. చూడండి ఒకసారి. ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ దాంట్లో 4 ఫిగర్స్ ఉన్నాయి. దీంట్లో ఏముంది? ఇక్కడ RUN ఉంది, ఇది కూడా RUN ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా RUN ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి NKU మాత్రం. ఈ ఫిగర్లో NK ఉంది, అంటే R అనేది ఇవ్వలేదు. అంటే ఈ 3 సేమ్ ఉంది, ఈ 3 సేమ్ ఉన్నాయి, ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. క్వశ్చన్ 3. దీంట్లో మనం ఎలా కనిపిస్తున్నాయి? 4 ఫిగర్స్ వచ్చేసి ఒక పెద్ద సర్కిల్ ఉంది, దాంట్లో ఇంకా చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి. అయితే అన్ని పెద్ద సర్కిల్స్ అనేది సేమే ఉంది. ఇప్పుడు మన లోపల ఉన్న సర్కిల్స్ని మనం చూడాలి. ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం 2 సర్కిల్స్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, 2 సర్కిల్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇక్కడ 2 సర్కిల్స్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 3 సర్కిల్స్ అవుతున్నాయి. అంటే మనకి డిఫరెంట్గా ఏం కనిపిస్తుంది? 4th ఫిగర్ కనిపిస్తుంది. అంటే ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ క్వశ్చన్ 4 ఫిగర్స్. ఇవి చూస్తే అన్నీ సేమే ఉన్నాయి, కానీ చిన్న ట్రిక్ ఉంది. చాలామంది అబిలిటీ ఈజీ అనుకుంటారు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మార్క్స్ అన్నీ మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మీరు ఒకసారి చూడండి, ఇలా ఏం చేంజ్ ఉందో చూడండి. అన్నిట్లో ప్లస్ ఉంది, అన్ని ప్లస్ రొటేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీని ముందు రొటేట్ అయ్యేది మనకి, దీని ప్లస్ వెనుక ఉంది ట్రయాంగిల్ షేప్ కూడా ఉంది. ఈ ప్లస్ ఇది తర్వాత మాట్లాడదాం. ఈ ప్లస్ వెనుక వచ్చేసి ట్రయాంగిల్ షేప్ ఉంది, ఈ ప్లస్ వెనుక ట్రయాంగిల్ షేప్ ఉంది. కానీ ఇది ఏంటంటే ట్రయాంగిల్ ముందు ఉంది షేప్ అని, వెనుక రావట్లేదు. అంటే ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది, ఇది ఒక్క ఫిగర్ డిఫరెంట్గా ఉంది. అన్నిటికీ బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ వస్తే దీని ఒకదానికి ఫ్రంట్ వచ్చింది, చిన్నగానే ఉంది. అసలు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనిపించలేదు. చూడండి, ఈ 3 ఫిగర్స్ సేమ్, కానీ ఇది ఒకటి డిఫరెంట్. ఆన్సర్ ఈస్ 2. 5th క్వశ్చన్. ఇది చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు, చాలా ఈజీ. ఇవి అన్నిట్లో వన్ సైడ్ మాత్రమే షేడ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం 2 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒకటి డిఫరెంట్. అంటే 5th ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 2. అండ్ 6th వన్. 6th వన్లో కూడా 4 ఫిగర్స్. ఇది కూడా ఈజీనే, అన్ని డయాగ్రామ్స్ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి.
చూడండి ట్రయాంగిల్ అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతుంది, కానీ ఇది ఒకటి అవ్వట్లేదు. ఇంటర్సెక్షన్ ఒకటి డిఫరెంట్గా ఉంది చూడండి, ఇది అటాచ్గా ఉంది కానీ ఇంటర్సెక్షన్ అవ్వట్లేదు. సో మనకి ఏముంది డిఫరెంట్గా? ఆన్సర్ ఇస్ 1. 7th క్వశ్చన్. ఈ 4 ఫిగర్స్లో ఏది డిఫరెంట్గా కొన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. షేడెడ్ అనేది అన్నిట్లో ఉన్నాయి ఫిగర్. యారో కూడా ఉంది, కానీ యారో అనేది డైరెక్షన్ చూసుకోవాలి. ఈ యారో వచ్చేసి షేడెడ్కి ఆపోజిట్లోనే ఉంది స్ట్రైట్గా. ఇది కూడా స్ట్రైట్గానే ఉంది, ఇది స్ట్రైట్గానే ఉంది, కానీ దీనికి మాత్రం యారో రివర్స్గా ఉంది. సో ఇది ఒక ఇది 4th వన్ డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ ఈజ్ 4th. నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్. దీంట్లో కూడా 4 ఫిగర్స్. ఇవి ఓవెల్ షేప్ ఉన్నాయి అన్నీ. ఈ ఓవెల్ షేప్లో అన్ని 2 లైన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కార్నర్లో ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, 4th వన్. కానీ ఈ సెకండ్ ఆప్షన్ మాత్రం సెంటర్లో ఉంది ఓవెల్లో. అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. 9th క్వశ్చన్. 4 డిఫరెన్స్ ఉన్నాయి ఫిగర్స్. దీంట్లో ఫైండ్ అవుట్. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ యారోస్ చూసుకుందాం. ఇక్కడ యారోస్ కూడా ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 4 ఉంది, కానీ అర్థం కావట్లేదు కదా. ఒకసారి మనం ఏం చేద్దామంటే స్ట్రైట్ లైన్స్ చూద్దాం, కౌంట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ 1 2 3 ఉన్నాయి, 2 యారోస్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 4 యారోస్ ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 యారోస్ ఉన్నాయి. 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ 3 2 4 3 5 4, అంటే ఇక్కడ 1 1 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ ఉంది, 4 లైన్స్ ఉన్నాయి, 4 యారోస్ ఉన్నాయి. అంటే ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2. డిఫరెంట్గా ఉంది ఇది ఒకటే, సో ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది చూడండి ఒకసారి ఫిగర్స్, 4 ఫిగర్స్. ఏమన్నా అర్థమవుతుందా? అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి, కానీ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇవి లైన్స్ అండ్ యారోస్ అనేది అన్నీ సేమ్ పొజిషన్లోనే ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది డాట్స్ చూడండి. ఇక్కడ వచ్చేసి పక్కపక్కనే ఉన్నాయి, ఫస్ట్లో స్టైల్కి. ఇక్కడ కూడా పక్కపక్కనే ఉన్నాయి, ఇక్కడ కూడా పక్కపక్కనే ఉంది. ఇక్కడ మాత్రం ఆపోజిట్లో ఉంది. సో ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. థర్డ్ వన్ ఒకటి డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 4 ఫిగర్స్ చూడండి. ఇలా చూస్తే 4 డిఫరెంట్ షేప్స్. ఇవి సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్లో స్ట్రేట్ లైన్స్ చూడండి మధ్యలో. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? ఇవన్నీ హారిజాంటల్లోనే ఉంది, ఇది ఒక్కటి వర్టికల్లో ఉంది. సో మనకి సెకండ్ వన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ 2. 12th క్వశ్చన్. 12th క్వశ్చన్లో 4 ఫిగర్స్ ఉన్నాయి. దీంట్లో 4 డిఫరెంట్గా ఉన్నాయి. ఇది యారో, ఇది 2 సైడ్స్ ఉన్నాయి, ఇది డాట్స్లో ఉంది, ఇది వచ్చేసి కర్వ్లో ఉంది. అంటే ఈ 3 ఫిగర్స్ ఏమో స్ట్రేట్ లైన్ ఉంది, కానీ ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. సో మనకి ఆప్షన్ 4 ఆన్సర్. ఇవన్నీ స్ట్రేట్ లైన్స్, ఇది ఒకటి కర్వ్లో ఉంది. క్వశ్చన్ 3. ఇవి 4 ఉన్నాయి దీంట్లో ఫిగర్స్. ఇది చూస్తే అన్నీ సేమ్ షేపే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో లిటిల్ బిట్ చేంజ్ ఉంది. ఇవి చూడండి, ఇక్కడ యూ షేప్ ఇట్లా కర్వ్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం స్ట్రేట్ లైన్ ఉంది. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది స్ట్రేట్ లైన్లో. సో మనకి 4 ఫిగర్స్ డిఫరెంట్గా ఉంది. ఇది సెకండ్ ఆప్షన్, ఆన్సర్ 2. నెక్స్ట్ 14th క్వశ్చన్. 4 ఫిగర్స్ ఆర్ దేర్. ఇక్కడ అన్ని యారోస్ చూడండి, అన్ని 4 ఫిగర్స్లో కూడా యారోసే ఉన్నాయి. ఇక్కడ ఈ యారో తర్వాత ఇది ఇలా వస్తుంది. మళ్ళీ ఇది కూడా చూడండి, సిస్టమేటిక్గా వెళ్తున్నాయి 1 by 1. కానీ ఇక్కడ మాత్రం ఇలా వెళ్ళి మళ్ళీ 2 యారోస్ అనేది ఒకటే సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి, ఇవి చేంజ్ అవ్వట్లేదు. మిగతా అన్నీ సిస్టమేటిక్గా ఫార్మేషన్లో ఉన్నాయి.
సో మనకి ఏంటిది సెకండ్ వన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 2 ఆన్సర్. 15th క్వశ్చన్. ఇది చూడగానే ఆన్సర్ చెప్పచ్చు, చాలా ఈజీ. ఇవన్నీ సేమ్ ఫిగర్స్. ఈ మూడు చూడండి, ఇది ఒక్కటే డాట్స్ అనేది ఆపోజిట్లో వచ్చాయి. ఈ మూడు సేమ్ ఫిగర్సే, ఇది ఒక్కటే డిఫరెంట్ ఫిగర్. సో ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ చూడండి, అన్ని సేమ్ ఫిగర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇలా కొంచెం లిటిల్ బిట్ చేంజ్. ఏంటో చేంజ్ చెప్పండి. ఇది కర్వ్లో ఉంది ఈ మూడు, కానీ ఇదొకటి స్ట్రేట్గా ఉంది షార్ప్గా. సో అది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 4 ఆన్సర్. 17th క్వశ్చన్. ఈ క్వశ్చన్లో అసలు 4 ఫిగర్స్ సేమే కనిపిస్తుంది, లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. అది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కర్వ్లో ఇలా ఉంది, సర్కిల్ నుంచి ఆపోజిట్ వచ్చింది, ఇక్కడ అంతే ఆపోజిట్ వచ్చింది, ఇది కూడా ఆపోజిట్ వచ్చింది. కానీ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇవన్నీ కొంచెం కొంచెం వచ్చాయి చూడండి, చిన్న చిన్నగా. ఇదొకటి మాత్రం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఫోర్త్ వన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇలా 4 ఫిగర్స్లో యారోస్ ఉన్నాయి చూడండి, మూడు సేమే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం టూ సైడ్స్ ఉంది, ఇదొకటి డిఫరెంట్. సో ఆన్సర్ ఈస్ 4. 18th క్వశ్చన్. 4 ఫిగర్స్ సేమ్ ఉన్నాయి, ఇది చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. దీంట్లో సర్కిల్ ఇంటూ ఉంది, సర్కిల్ ఇంటూ, దీంట్లో ఓన్లీ సర్కిల్ ఉంది కానీ ఇంటూ అనేది ఇవ్వలేదు. సో ఇది డిఫరెంట్గా ఉంది. మీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది. వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి, మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 19th వచ్చేసి థర్డ్ ఆప్షన్. 20 క్వశ్చన్లో ఇది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ క్వశ్చన్. ఇది దీంట్లో చూడండి, ఇవన్నీ యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇదొకటి క్లాక్ వైజ్ ఉంది. మనకి ఇందాక ఎగ్జాంపుల్లో కూడా ఒకటి వచ్చింది ఇలాంటి క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అలాంటిదే. యారో యాంటీ క్లాక్ వైజ్, కానీ ఇదొకటి క్లాక్ వైజ్ ఉంది, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ ఈస్. 21 క్వశ్చన్. అన్ని సర్కిల్స్ ఇచ్చారు, షేడెస్ ఇచ్చారు. ఇవన్నీ స్ట్రైట్గానే ఉన్నాయి, ఇదొకటి సైడ్కి ఉంది. సో ఇదొకటి డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ వన్ ఈజ్ 22లో మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈజీగా. ఇవన్నీ షర్ట్స్, టాప్స్, ఇదొకటి ప్యాంట్. ఈ మూడు టాప్ సంబంధించినవి కాబట్టి ఈ మూడు సేమ్, ఇదొకటి ప్యాంట్ డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 4. 23 క్వశ్చన్. 4 ఫిగర్స్ ఆర్ దేర్. 4 ఫిగర్స్ చూస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 3 ఫిగర్స్ సేమ్ ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 2. అండ్ 24 క్వశ్చన్. 4 ఫిగర్స్ ఇది కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఇలా చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇవి చూడండి ఒకసారి. ఇక్కడ డయామీటర్స్ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 4 ఉంది, 1 2 3 4 ఉంది, 1 2 3 4 ఉంది. ఇవి అన్నీ 4 ఉంది, కానీ ఇది ఒకటి 3 ఉన్నాయి. సో డిఫరెన్స్ ఈస్ 1. ఆప్షన్ 1. 24 క్వశ్చన్, ఆప్షన్ 1 ఈస్ ఆన్సర్. 25th క్వశ్చన్. ఇక్కడ 4 ఫిగర్స్ సర్కిలే ఉన్నాయి, మళ్ళీ ప్యారలల్ లైన్స్లా ఉన్నాయి. ఒకసారి లైన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4. ఇక్కడ 4 ఉన్నాయి లైన్స్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ ఆర్డర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ 3 5 7 ఇవన్నీ ఆడ్ నెంబర్స్, ఇది 4 ఉంది అంటే ఇది ఈవెన్ నెంబర్స్. ఇవి 3 ఆడ్ నెంబర్
లో వేసుకుంది, ఇది ఒకటి ఈవెన్ నెంబర్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 1. 26 క్వశ్చన్. ఇవన్నీ ఒక సింబల్స్ ఇచ్చారు. ప్లేస్ డివైడెడ్ ఇంటూ ఇట్లా ఇచ్చారు. ఇక్కడ మాత్రం సింగిల్ సింబల్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం డబల్ ఉంది. సో ఈ 4 ఇమేజెస్లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మనకి? 4th వన్. సో ఆన్సర్ ఈస్ 4. 27 క్వశ్చన్. ఆల్రెడీ ఇందాక చేసాం ఇలాంటిది మనం. ఇది ఏ ఫామ్లో ఉంది? స్ట్రేట్ లైన్ ఫార్మేషన్లో ఉంది. సో ఇవన్నీ స్ట్రేట్ లైన్, బట్ ఇది ఒకటి కర్వ్లో సర్కిల్లో ఉంది. సో డిఫరెంట్గా ఏముంది? సెకండ్ వన్. ఆన్సర్ 2. 27 ఈజ్ ఆన్సర్ 2. 28 క్వశ్చన్. 28 క్వశ్చన్లో 4 ఫిగర్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ రెండు సర్కిల్స్ ఇచ్చారు ప్రతి ఒక్క ఫిగర్కి. 2 సర్కిల్కి ఇచ్చారు. మళ్ళీ సర్కిల్ ఆపోజిట్లో పాయింట్ ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో మాత్రం స్ట్రేట్గా ఉంది. సో ఇది డిఫరెంట్గా ఉంది, అంటే ఆప్షన్ 1 ఆన్సర్. 28 క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 1 ఆన్సర్. 29th వన్. 29thలో 4 ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 3 బర్డ్స్, ఒకటి డిఫరెంట్ స్నేక్. సో ఆన్సర్ ఈస్ 4. డిఫరెంట్గా ఉంది ఏంటిది? 4th వన్. సో ఆన్సర్ ఈస్ 4. 30th క్వశ్చన్. ఇందులో 4 ఫిగర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చిల్లీ ఇచ్చారు, సాల్ట్, హనీ, గరం మసాలా. ఇది మనం చిల్లీ అంటే కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ మనం కర్రీస్లో యూజ్ చేస్తాం, కానీ హనీ అనేది స్వీట్గా ఉంటుంది. ఈ 3కి డిఫరెన్స్ అనమాట. హనీ స్వీట్గా ఉంటుంది. సో ఈ 3 సేమ్ కేటగిరీ, ఇది ఒకటి డిఫరెంట్ కేటగిరీ. సో మనకు ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 హనీ. ఆన్సర్ ఈస్ హనీ. 31 క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్ సేమ్గా ఉంది ఫిగర్. దీంట్లో లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, చూడండి ఒకసారి. సర్కిల్ ఉంది, దీనికి స్ట్రేట్ లైన్, దీని ఆపోజిట్లో 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ సర్కిల్కి సేమ్ లైన్లో 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ లైన్లో ఉంది, ఇక్కడ సేమ్ లైన్ ఉంది. ఇక్కడ డిఫరెంట్గా ఏది ఉంది? ఇది ఉంది. ఇక్కడ అన్నీ సేమ్గా ఉంది, కానీ ఇది ఒకటి మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇవన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 1. 32 క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది, తర్వాత ఇంకో సర్కిల్ ఉంది, తర్వాత కర్వ్ ఉంది. నెక్స్ట్ చూడండి, సేమ్ సర్కిల్, చిన్న సర్కిల్ ఉంది. కర్వ్ అనేది ఇక్కడేమో సేమ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ సర్కిల్, మళ్ళీ ఇంకో సర్కిల్, సేమ్ కర్వ్. ఇది కూడా సేమ్ ఉంది. అంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అనేది ఫిగర్ సేమ్ ఉంది, కానీ సెకండ్ ఫిగర్ మాత్రమే ఆపోజిట్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 2. 32 ఆన్సర్ ఈస్ 2. 33 క్వశ్చన్. ఇక్కడ మనకి డిఫరెంట్ డైరెక్షన్స్లో కనిపిస్తున్నాయి ఫిగర్స్ అనేది. సరే, ఫస్ట్ మనం ఈ లైన్స్ అన్ని కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉంది. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి 5 లైన్స్ ఉన్నాయి, కానీ సెకండ్ వన్ ఒకటే 4 లైన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 2. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్. ఈ 34 క్వశ్చన్. 34 క్వశ్చన్లో చాలామంది తప్పు పెట్టేది ఏంటంటే, ఇక్కడ చూడగానే మనకి డిఫరెంట్గా అనిపించేది ఏంటి, చాలామంది ఫిగర్ చూసి 4th వన్ ఆన్సర్ లేకపోతే సెకండ్ అనుకుంటారు, కానీ రెండు తప్పే. మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది క్లాక్ వైజ్ వెళ్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్, సర్కిల్, నెక్స్ట్ ట్రయాంగిల్, సర్కిల్, కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ క్లాక్ వైజ్ వెళ్తుంది. ఈ 3 క్లాక్ వైజ్ వెళ్తుంది, కానీ ఇది ఒకటే యాంటీ క్లాక్ వైజ్ ఉంది. చూడండి ఒకసారి. సో ఆన్సర్ ఏంటిది? డిఫరెంట్గా ఉన్నది ఏంటి ఆన్సర్? దీంట్లో థర్డ్ వన్. 34 క్వశ్చన్ ఈజ్ థర్డ్ ఆన్సర్. సేమ్ 34 క్వశ్చన్ లాగానే 35 క్వశ్చన్. ఇది కూడా మనం క్లాక్ వైజ్ చూసుకోండి. చూడండి, షేడెడ్ ఆపోజిట్ పాయింట్, షేడెడ్ ఆపోజిట్ పాయింట్, కానీ ఇక్కడ ఇటువైపు రావాలి పాయింట్, కానీ ఇది అనేది పాయింట్ తర్వాత షేడ్ ఉంది. అంటే
ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది, ఇక్కడ పాయింట్ రావట్లేదు. సో ఈ 3 సేమ్ ఉన్నాయి. ఆన్సర్ ఈస్ 4. 35th క్వశ్చన్ 4th ఆన్సర్. ఇది ఒకసారి కనుక్కోండి మీరు. 36 క్వశ్చన్లో ఇవి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్. ఇలా మనం పార్ట్స్ చూద్దాం ఒకసారి. 1 2 3 4 పార్ట్స్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అన్నీ సేమే ఉన్నాయి. ఇవి చూడండి ఒకసారి. 4 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇలా పార్ట్ వైజ్ చూస్తే అన్నీ సేమే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి 3 ఫిగర్స్ సేమ్ ఉన్నాయి. కానీ ఇది మాత్రం లోపల ట్రయాంగిల్ ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ 3. క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఇందాక సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. చూడండి, దీని ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేసి చేయండి, ఈజీనే. 39 క్వశ్చన్. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఈ షేప్ వేరు, ఈ షేప్ వేరు. ఇక్కడ బయట ట్రయాంగిల్, లోపల ట్రయాంగిల్, సేమ్ షేప్. ఇక్కడ కూడా సేమ్ షేప్, రివర్స్లో ఉంది. ఇవన్నీ రివర్స్లో ఉన్నాయి, షేప్స్ అన్నీ రివర్స్లో ఉన్నాయి. కానీ ఈ 2 షేప్స్ అనేది సేమ్ కాదు. ఇవి 3 సేమ్ షేప్స్ రివర్స్లో ఉన్నాయి. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 40 క్వశ్చన్ చూడండి. 4 ఫిగర్స్. ఇవన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. చూడండి, సెకండ్ ఫిగర్, ఫస్ట్, థర్డ్ వన్ ఆల్సో సేమ్ ఉన్నాయి. కానీ 4th వన్ మాత్రం డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది. ఇది ఇటువైపు చూస్తే ఇది ఇటువైపు చూస్తుంది. చూడండి, డిఫరెంట్ డైరెక్షన్. 4th వన్ ఒకటే డిఫరెంట్ డైరెక్షన్ ఉంది. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 41. మనం ఇందాక అన్ని స్ట్రేట్ లైన్లు ఇచ్చి కర్వ్ చూసాము, కానీ ఇక్కడ ఏమో అన్ని కర్వ్లు ఉన్నాయి, ఇది ఒకటి స్ట్రేట్ లైన్ ఉంది. చూడండి, అన్ని కర్వ్స్లో ఉన్నాయి. ఇది 3, కానీ సెకండ్ ఆప్షన్ మాత్రం స్ట్రేట్ లైన్ ఉంది. సో డిఫరెంట్గా ఏముంది, సెకండ్ వన్. 41 ఈస్ 2 ఆన్సర్. అండ్ 42 క్వశ్చన్. ఇక్కడ అన్ని డాట్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇవి చూడండి, స్ట్రేట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి, స్ట్రేట్ లైన్స్ 4 ఉన్నాయి, 4 డాట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, 5 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, కానీ డాట్స్ మాత్రం 5 ఉన్నాయి. అంటే ఇవన్నీ సేమ్ ఉన్నాయి. 1 2 3 3 సేమ్ ఉన్నాయి డైరెక్షన్స్ అని, లైన్స్ సేమ్ ఉన్నాయి అండ్ డాట్స్. కానీ ఇది ఒకటి లైన్ 6 ఉన్నాయి, డాట్స్ వచ్చేసి 5 ఉన్నాయి. సో డిఫరెంట్గా ఏది ఉంది? ఆన్సర్ 4. 42 ఈజ్ ఆన్సర్ 4. 43 క్వశ్చన్. దీనిలో 4 ఫిగర్స్. ఈ 4 ఫిగర్స్లో మనకి అబ్జర్వ్ చేసి సేమ్ కనిపిస్తుంది, సేమ్ ఉన్నాయి. చూడండి, ఇన్నర్ అండ్ అవుటర్ ఫిగర్స్ ఆర్ సేమ్. ఫస్ట్ వన్ సేమ్ ఉంది, సెకండ్ వన్ సేమ్ ఉంది, థర్డ్ వన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. లోపల ట్రయాంగిల్ ఉంది, బయట స్క్వేర్ ఉంది. అండ్ 4th వన్ వచ్చేసి సేమ్ ఫిగర్. ఇక్కడ అన్ని ఫిగర్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏంటిది? 3, ఆప్షన్ 3. లోపల ట్రయాంగిల్ ఉంది, బయట స్క్వేర్ ఉంది. సో డిఫరెంట్గా ఉన్నది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 44 క్వశ్చన్. ఇలా మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే 3 ఫిగర్స్ సేమ్ ఉన్నాయి. చూడండి, ఇవి యారో లోపలికి ఉన్నాయి, సేమ్. ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఇవి అవుట్ సైడ్ చూస్తున్నాయి, ఇవన్నీ ఇన్సైడ్ చూస్తే ఇవన్నీ అవుట్ సైడ్ చూస్తున్నాయి. సో చూడగానే చెప్పేయచ్చు ఆన్సర్ ఏంటిదో, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఈజ్ 45 క్వశ్చన్. ఇలా 4 ఇమేజెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. చూడండి, 1 2 3 అన్నీ 3 స్టెప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మన డిఫరెంట్గా ఏముంది? ఇవన్నీ సేమ్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? ఈ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి పెరుగుతున్నాయి,
ఇది కూడా పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. కానీ ఇది మాత్రం 3 సేమ్ సైజ్ ఉన్నాయి. సో డిఫరెంట్గా ఏముంది, సెకండ్ ఆప్షన్. డిఫరెంట్గా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. సో 45 ఈజ్ సెకండ్ ఆప్షన్. చాలామందికి మెంటలో పెట్టి ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఇలా చిన్న చిన్న మిస్టేక్ వల్లనే మనం మార్క్స్ పోగొట్టుకుంటాం. మెంటల్ ఎబిలిటీలో 50 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా మనం ఇమేజెస్ చూడాలి, ఫిగర్స్ అనేది. అలా అయితే మనం 50 మార్క్స్ బై తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.